నేను విప్పమన్నది ఎలాగో విప్పలేకపోయావు, చెప్పిందనే చేస్తావా? ఏంటిది? నేను చేసి సరిగ్గా చేస్తాను. సరే, ఓ ఏనుగు పాలు పట్టరా. ఏనుగు పాలా? అయిపోయి అది తొండంతో కొడితే. తొండంతో కొడితే? ఇదిగో పులుపు రాకుమారులు పులిపాలు తీసుకొచ్చేవారట, కనీసం ఏనుగు పాలు తీసుకురాలేవు. ఎందుకు తేలేను? తెస్తాను. ఆ తొండంతో కొట్టుకున్నా ఉంటే అంతవరకు నువ్వు ఈ చెట్టు కింద కూర్చోవాలి. సరేలేపా. ఏమిటా ఏడుపు? ఏడుపు కాదు, ఇది ఏనుగు పాలువి. ఇంట్లో ఏనుగు పాలు పాపం. ఏనుగు పాలు ఎలాగో తీసుకురాలేవు, మన పెళ్లి కాదు. అసలు తిరిగి వస్తావో రావు. ఏనుగు 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 పాలు తెమ్మంది. తొండంతో కొడితే దానికే అనే నువ్వే నాకు దిక్కు. అవును, గాడిదైనా ఏనుగైనా పాలు తెలిపే కదా. పితుకుతాను పితుకుతాను. దొరికింది. ఏనుగు పాలైతే గాడిద పాలైతే పితుక్కున్నాం. అయ్యో అయ్యో, మా అమ్మ కూడా అంత మాట లేదు. నువ్వు అంటావరా? నేను ఎవరనుకుంటావరా? రాధానగరం బిడ్డని, అప్పుల్ని అప్పుల్ని. అయితే పెద్ద దొరికి అప్పగిద్దాం. నేనేమన్నది రా అంటాను రా. ఏముంటే అప్పగిస్తారా? పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తా. ఏనుగా నాకేమన్నా ఏనుగు పాలు కావాలి. ఇది అన్యాయం. చిన్న కుర్రాడు చేసి నేల మీద పాడేస్తారా? మీకేమన్నా మర్యాద ఉందిరా? ఏమండి మీరు చెప్పండి, వీళ్ళకి ఎప్పుడు ముందురా? అది కాదండి. ఈ పికిలి పిట్టని తెచ్చారెందుకు? ఏం చెప్పారు? పికిలి పిట్ట? నాకు ఎన్నో పిట్టలు తెలుసండి. పుల్లంగి పిట్ట, పొన్నంగి పిట్ట, పాల పిట్ట. మా సుబ్బులకి ఇంకా ఎన్నో పిట్టలు తెలుసు. కీచు కీచు పిట్ట, నేలనేసి కొట్ట. ఏమిటో చెప్పండి చూద్దాం. పెద్ద రోడ్డు నేను పొడుస్తాను. నేను పొడిస్తే అంతే, అదే పొడుపు కదా. మా ఇంటి మీదే ఇంగు చెట్టు, ఎంత కోసినా సరే గుప్పుడు కూడా దొరకదు. ఏంటది? పిస్తా పహార్. అయ్యో, పిస్తా పహార్ అంటే ఏంటి? ఎవరు పడితే తిడతారేంటి, కూడతారేంటి? పెద్దరా, వీడి తలనరికి గుర్రం మీద వేసి రాధానగరం పంపించేద్దాం. ఈ పిట్ట వేధవును చంపి సవాలు చేయడం నా లోయ ప్రతిష్టకే భంగం. బిడ్డ, క్షేమంగా మీ ఊరు పో. వెళ్ళమంటే ఎట్లా వెళ్తాను? నాకు దారి తెలియదు కదా పాపం. నేను ఏనుగు పాలు కోసం వచ్చానండి. ఏమండి ఓ ఏనుగుంటే అప్పిస్తారా? పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. ఏంటండి ఎవరు పడితే వాళ్ళు? ఆయన ట్యాస్ట్ అంటాడు, ఈయన పిస్తా పహార్ అంటాడు. నాకు ఏనుగు పాలు ఎప్పుడు దొరికేది? నా సుబ్బుల్ని ఎప్పుడు మనవాడేది? మీరే చెప్పండి. ప్రేమ కోసం వల్లో పడ్డావన్నమాట. వీడికి కావలసిన పాలేదో చూసి ఇవ్వండి. పోండి. మంచి ఏం లేక ఉన్నాడు. పెద్దరా, నా పాలు మాత్రం నాకు కావాలి. ఏమిటా నా మేకలు కొడుతున్నావు? అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు మామూలు పాదరక్షలు పనికిరవుతుంది. ఇప్పుడు ఏడవ ప్రయాణం పర్వతలో. అక్కడికా? తెలిసి తెలిసి పులిగుహకు ఒంటరిగా బయలుదేరుతున్నావా? పులుల్ని చంపేవాడికి మంది మార్బలం తోడు కావాలి. వాటిని మాలిమి చేసేవాడికి తోడు లక్ష్యశుద్ధి మాత్రమే. పాలు పోసి పెంచిన ఆ పాము కాటు వెళ్తుంది. నీతి సూత్రాలు వల్లించిన పులి నరమాంసమే కొడుకుంటుంది. పర్వతలో బట్టిపోట్లు, పాములు, పుల్లు కాటములు వాళ్ళు మనలాంటి మనుషులే. ఏ బాధలు వాళ్లలో పగన రెచ్చగొట్టినవో, ఏ ఓటమి వాళ్లలో ద్వేషాగ్ని రగులు కొలిపిందో, ఏదో ఒక దుర్ముహూర్తాన్ని వాళ్ళు మానవత్వం నుంచి రాక్షసత్వానికి దిగజారిపోయారు. వాళ్ళు మళ్ళీ మనుషులుగా మారే సుముహూర్తం కోసమే నా ప్రయాణం. మంచి నుంచి పతనమైనంత తేలిగ్గా మనిషి చెడు నుంచి మంచికి మారలేడు. నిచ్చెన దిగటం కంటే ఎక్కడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. వాళ్ళని మార్చగలననే నా విశ్వాసం. నాకు మాత్రం విశ్వాసం లేదు. అంత అధికారము అందరి వీరిలో ఉండి కూడా ఆ గండిపేట సంస్థానమే వాళ్ళని ఏమీ చేయలేకపోయింది.
మనుషుల్ని శాసించడానికి అధికార బలం కావాలి. మనసులను ఆకట్టుకోవడానికి, మార్పు తేవటానికి మనోబలం కావాలి, మానవతా దృక్పథం కావాలి. వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న దేశాగ్నిపై ప్రేమామృతం కురిపిస్తాను, మానవత్వాన్ని మేల్కొలుపుతాను. వస్తాను కృష్ణ. అన్నా దిగులు పడకు. నా లక్ష్యాన్ని సాధించి నీ పెళ్లినాటికి తప్పకుండా తిరిగి వస్తాను. ప్రభుత్వానికి కన్నుగప్పి ఖైదులోంచి పరారీ అయి ఇంతకాలంగా ఎన్నో హత్యలు దోపిడీలు చేసిన సత్యం అనే ఈ బందిపోటు నాయకునికి సహకరించిన గంగకు మరణ శిక్ష విధించడమైనది. నాకు తెలుసురా నువ్వు వస్తావని. కొత్త పెళ్లి కొడక, నీతో పాటు నీ అన్న కూడా వస్తాడు. మీ ఇద్దరిని ఈ పర్వతలోయలో శాశ్వతంగా భూస్థాపితం చేస్తానురా. అది నీ వల్ల కాని పని. నా అన్నే తలుచుకుంటే నిన్ను నీ పర్వతలోయలో సర్వం భస్మీ పట్లం చేస్తుండేవాడు. కానీ నీలాంటి పాషాణుల్ని మంచి మనుషులుగా మారుతామనే లక్ష్యంతో వచ్చాడు కనుకనే నీకింకా ఊపిరి పీల్చుకునే భాగ్యం కలిగిందిరా. రేయ్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పులులకు సింహాలకు ఆహారంగా వేస్తానురా. మీకు దండం పెడతాను, అన్యాయం చేయకండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి. ఇలాంటి కుక్కల్ని బ్రతిమలాటం కన్నా ప్రాణాలు పోవటమే మంచిది. ప్రాణమే కాదు, ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ భార్యను పరాభవిస్తుంటే నువ్వు అవమానంతో గిజగిజలాడిపోవాలి. దాని బట్టలు విప్పేయండి, వెంటనే సుందోపసుందోలు వదిలేయండి. కాదురా, అవి ఇక్కడ పూత పోయించిన ఉక్కు గొలుసులు. కక్షతో అమాయకురాలైన రాధ జీవితాన్ని కర్కశంగా బలి తీసుకున్నావు. దీనికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. తప్పదురా, తప్పదు. రాధా, రాధా. వీళ్ళిద్దరిని గుర్రం మీద వేసి రాధానగరం పంపండి. అప్పుడు వస్తాడు ఆ సత్యం. ప్రార్థించుకుని తలవంతండి. 1 2 ఆగండి. హవాల్దార్ గారు, వారి నిర్దోషులు. ఇదిగో ఆస్థాన శ్రీముఖం. వాళ్ళిద్దరిని విడుదల చేయండి. సత్యంబాబు, ఆ పిష్టప్రహార లేడు, ఆ పెళ్లి మండపం కల్లోలం చేసి రాధమ్మనేమో ఎత్తుకెళ్ళిపోయాడు. శివంబాబు వెంటపడ్డాడు.
శివం అన్నా, తమ్ముడు అన్నా, నిన్ను చూడకుండానే నా బ్రతుకు ముగిసిపోతుందేమోనని ఎంతో భయపడ్డాను. ఆ భగవంతుడు చాలా కరుణామయుడు. ఆఖరిసారిగా నిన్ను కలుసుకునే భాగ్యాన్ని నాకు కలిగించాడు. శివం, నాకిది చాలన్నా, చాలు అన్నా. ఆఖరిసారిగా నీ చేతుల మీదుగా మా ఇద్దరిని ఆశీర్వదించన్నా. తమ్ముడు, నూరేళ్లు పచ్చగా బతకాల్సిన మీ జీవితాలను నాశనం చేసిన ఆ దుర్మార్గుడి రక్తంతో మీకు తర్పణ చేసి ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ జగ్గాన్ని భస్మీపట్లం చేస్తాను. మరద రాధా,
ఈ జగ్గడి మరణంతో ఈ లోయలోని దుర్మార్గం నశించింది. మిగిలిన వీళ్ళంతా మనసు మార్చుకున్నారు. వీళ్లలో మానవత్వం మేల్కొంది. ఈ లోయలో పంటలు పండించుకుంటూ ఇక మీద సుభిక్షంగా బ్రతుకుతారు. వీళ్ళ వల్ల దేశానికి ఏ ప్రమాదం లేదని నేను హామీ ఇస్తున్నాను. నా మాట మీద నమ్మకం ఉంచి వీళ్ళని వదిలేయండి. అలాగే సత్యం, తప్పకుండా. సత్యం బాబు, మీరు నాకు నా మనుషులకి ఎంతో మేలు చేశారు. ఈ జన్మలో మర్చిపోలేను. సత్యంబాబు, చాలా గొప్ప పని చేసావు. అందుకే నీది గొప్ప బుర్రని ఆ రోజు చెప్పానా? పొడుపు కథలు అట్టాంటి ఏం పొడవు కదా. సర్లే, నేను పెళ్లి చేసుకుంటా. పెళ్ళా? అమ్మో, ఇదేదో బాగానే ఉంది.